లిక్కర్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశంలో మొత్తంగా ఒక భారీ కుంభకోణంగా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్కు సంబంధించిన కేసు. అది నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట ఈ లిక్కర్ విషయం అయితే చర్చ అయితే కొనసాగుతున్నది. మరి ఆ లిక్కర్ పాపం ఎవరికి శాపమైంది? మరి చివరకు అంటే క్లైమాక్స్ దశకు సూత్రధారిని అరెస్టు చేస్తారా అనే చర్చలు కూడా కొనసాగుతున్న వైనం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన వినాశకర మద్యం పాలసీ, వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది అని చెప్పవచ్చు. ఈ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన మెరుపుదాడులు, జగన్మోహన్ రెడ్డి మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి, బ్రేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి మాధవరెడ్డిల సంచలన అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ను ఒక్కసారిగా పెంచాయని చెప్పవచ్చు. ఇది తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు అత్యంత పక్కా ప్రణాళికతో పార్టీ నేతలందరికీ తలా ఒక పాపం పంచిపెట్టి నడిపించిన ఒక వ్యవస్థీకృత నేరంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో మద్యం వ్యాపారాన్ని కేవలం నగదు వసూళ్ల కోసమే కాకుండా తన చుట్టూ ఉన్న పార్టీ నేతలను ఆ లూపులో ఇరికించడానికి అత్యంత తెలివిగా వాడుకున్నారనేది నగ్న సత్యం. ఈ అక్రమాల్లో సింహభాగాన్ని అంటే దాదాపు 3,500 కోట్లకు పైగా క్యాష్ కిక్ బ్యాక్స్, హవాలా నిధులను తాడేపల్లి కోటరీ నేరుగా నియంత్రించగా మిగిలిన అనుబంధ వ్యాపారాలన్నింటినీ ప్రాంతాల వారీగా వైసీపీ నేతలకు పంచేశారు. ఇందులో మద్యం రవాణా, ప్యాకింగ్, అట్టపెట్టెలు, ఖాళీ సీసాల సరఫరా, మద్యం కంపెనీలకు అవసరమైన కార్డన్ బాక్సులు, సీసాల తయారీ కాంట్రాక్టర్ల పేర్లు మొత్తంగా వైసీపీ నేతలయ్యాయి. ఆయా కంపెనీలు నిజంగా వ్యాపారం చేశాయా లేక కేవలం తమ పేర్లను వాడుకోవడానికి అనుమతించి తాడేపల్లి పెద్దల నుంచి పర్సంటేజీలు, కమిషన్లు తీసుకున్నాయా అనేది పక్కన పెడితే, నేడు దర్యాప్తు సంస్థల రికార్డుల్లో మాత్రం ఆ వైసీపీ నేతల పేర్లు, వారి బినామీల సంతకాలు అధికారికంగా ఇరుక్కుపోయాయి. ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో వోల్విక్, అరోయో, ఈజీ లోడ్ వంటి డమ్మీ షెల్ కంపెనీల గుట్టు రట్టయిపోయింది. డిస్టరీల నుంచి వచ్చి వసూలు చేసిన నగదు కావచ్చు, బంగారం రూపంలోని కిక్ బ్యాక్స్ను హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో దాచి ఆపై హవాలా మార్గంలో ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి ఎలా మళ్లించారో ఈడీ మనీ ట్రయల్ను పక్కగా ఆధారాలతో వాటికి బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. ఈ సిండికేట్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వైసీపీ అగ్రనేతల ఇళ్లపై ఈడీ దాడులు జరగడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వారందరినీ ఈ పాపంలో ఎలా భాగస్వాములను చేశారో అర్థమవుతుంది. తనను నమ్మిన వారిని అండగా నిలిచిన పార్టీ నాయకులను, క్యాడర్ను వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేం కాదు. గతంలో క్విడ్ ప్రోకో కేసుల సమయంలోనూ జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ లాభాల కోసం నాడు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం జైలు పాలయ్యారు తప్ప జగన్ ఎక్కడ వాళ్ళ బాధ్యత తీసుకోలేని సంఘటనలు మనం కళ్ళ ముందున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్లోనూ అదే రిపీట్ కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి హాయిగా బెంగళూరు ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన చెప్పిన దందా పంపకాలను నెత్తినేసుకున్న వైసీపీ మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలు, అధికారులు మాత్రం ఈడీ లాకప్లలో, కోర్టు బోన్లలో నిలబడాల్సి వస్తుంది. తన స్వార్థం కోసం నమ్మిన వాళ్ళ జీవితాలను
పొలిటికల్ కెరీర్లను, రాజకీయ జీవితాలను కేసుల పాలు చేయడంలో జగన్ రెడ్డిని మించిన నేత మరొకరు లేరని ఏపీ లిక్కర్ స్కామ్ అయితే చారిత్రాత్మక ఉదాహరణగా నిలిచిపోతుంది. చూద్దాం, అంటే ఈ సూత్రధారి, మరి ఆ సూత్రధారిని క్లైమాక్స్లో ఊచలు లెక్క పెట్టిస్తారా లేదా అనేది మనం వేచి చూద్దాం.